49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. చలసాని గారు, ఒక చిన్న కోవా బన్ చుట్టూ ఇప్పుడు చాలా వివాదాలు రాజుకుంటున్నాయి, మనం చూస్తాం. ఫుడ్ జిహాద్ అనేది కూడా తెర మీదకి వస్తుంది. ఈ కోవా బన్ విక్రేత వలి మీద చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. ఆయనకి మద్దతుగా కూడా చాలామంది స్పందిస్తున్నారు. రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పందిస్తున్న పరిస్థితి. అంటే ఒక వ్యక్తి చుట్టూ ఇంత సమస్య చోటు చేసుకోవడం, దీన్ని ఎట్లా వ్యక్తి చుట్టూ భావించాలా, లేకపోతే సమాజంలో ఇటువంటి అసమానతలు పెరుగుతున్నాయని అనుకోవాలా మనం? సైకలాజికల్గా చూస్తే ఒక ఆయన అద్భుతంగా ఒకటి రాశాడు. సద్దాం హుస్సేన్ని అమెరికా దాడి చేసినప్పుడు ఆయన ఏం అన్నాడు తెలుసండి, దుర్మార్గుడైన జమీందారు మీద తిరుగుబాటు చేసిన ఒక బందిపోటు అంటే బందిపోటు దొంగ ఇతను ని ఒక పల్లె పడుచు ప్రేమించిందంట. బందిపోటు దొంగతనాలు చేసినప్పుడు దుర్మార్గుడే, కానీ అంతకన్నా కామందైన దుర్మార్గుడైన జమీందారు మీద ఇతను పోరాటం చేస్తాడని హీరో కనిపించాడు. ఎప్పుడు కూడా మెంటాలిటీ సామాన్యం వైపు, ఒక తాడిది పీడిత వర్గం వైపు మంచి మెంటాలిటీ మొగ్గు చూపుతుందండి. ఆయన గట్టిగా మాట్లాడి డామినేషన్ నిజంగా తెలుస్తానని ఉంటే ఇది వచ్చేది కాదు. చాలా అమాయకంగా నెమ్మదిగా వీళ్ళందరూ గుచ్చి ప్రశ్నించడం, వీళ్ళందరూ మీదకి వెళ్ళిపోవటం, ఇవన్నీ దానివల్ల ఒక సానుకూల దృక్పథం వచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడే దాంట్లో నేను అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ తీసుకోను, నేను చెప్తాను కదా, ఖచ్చితంగా వాస్తవం మాట్లాడుకోవాల్సింది. అంటే ఫుడ్ జిహాద్ రెండు విషయాలు యూట్యూబర్లు టార్గెట్ చేసి ఉమ్మూసి నేను చాలా వీడియోలు చూశాను కూడా, అలా కొంతమంది చేస్తున్నట్టున్నారు. అందరినీ మనం అనలేదండి, దాంట్లో ఉమ్మూసి వాళ్ళ మత ఆచారాల ప్రకారం లేకపోతే ఇవ్వకూడదని ఏదో చెప్తా ఉన్నారు. కొంతమంది వీడియోలు మాత్రం చూశాను. అందరినీ ఎలా అంటామండి, అంత దుర్మార్గం ఇచ్చింగ్ పార్టీ పడేవాళ్ళు అందరూ ఒక మతంలో వాళ్ళందరూ ఎలా ఉంటారు? అలా అసలు మతాన్ని దాన్ని బట్టి మతాన్ని టార్గెట్ చేయలేదు. కొంతమంది యాదవులు అన్నింటిలో ఉంటారు. నేను చెప్తున్నానండి, ఇప్పుడు ఈ లడ్డూని, తిరుపతి లడ్డూని నీచి నికృష్టంగా కల్తీ చేసిన యాదవులు ఎవరండి? వాళ్ళు ఉత్తరాది సనాతనవాదులు కాదా? వాళ్ళు జైన్లు కాదా? వాళ్ళు ఒక దేవుడి మీద దేవదేవుడిగా మనం ప్రార్థించుకునే వాళ్ళని అంత చేశారంటే మళ్ళీ హిందువులు కాదా? అలాగే ముస్లిమ్స్లో ఇప్పుడు ముస్లిమ్స్ పెట్టేవాళ్ళలో ముస్లిమ్స్ కూడా పెడతారు కదా, వాళ్ళు డబ్బు సంపాదించడానికి ఉందండి. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి, ఒకటి రెండు విషయాలు. పాయింట్ ఒకటి, ఖచ్చితంగా మతం పేరు మీద అడిగి మతం పేరు మీద, అలాగే కర్నూలు నుంచి, ఏపీ నుంచి, తెలంగాణ మేడారానికి ఎందుకు వచ్చాను ఇంకొకళ్ళు మాట్లాడతాం, ఇంకొకళ్ళు కామెంట్ చేయటం, ఈ విషయాన్ని ఇది పద్ధతి కాదు. దాన్ని ఒక వీళ్ళు ఇది ఆధారం లేకుండా, ఆధారాలు ఉంటే ఉమ్ము చేస్తూ ఉంటే ఏదో వీడియోలు పెట్టుకోమనండి, ఎక్కడ ఉంటుంది కదా, కొన్ని నిజం ఉంటాయి, కొన్ని ఫేక్ కూడా అదే ఉంటాయి. ఖచ్చితంగా కఠిన శిక్ష వేయాలి, మామూలు శిక్ష కాదు. అసలు ఇంత దుర్మార్గం పాటలు చేయాలి. కానీ ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా అంత మానసిక వేదన గురిచేసి నలుగురిలో హ్యూమన్గా ట్రీట్ చేసిన వాళ్ళు కూడా అంత గట్టి కాకపోయినా వాళ్ళకు కూడా శిక్ష పడాలి కదండి. సరే, కమింగ్ బ్యాక్ టు సెకండ్ పాయింట్, మనం వాళ్ళ ఈ విషయంలో ఒక అమాయకుడైన వలీకి సపోర్ట్గానే ప్రజలందరూ కూడా వాయిస్ ఎక్కువ మంది గళం ఎత్తుతున్నారు. ఇది ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే, నిన్న ఒక ఉత్తర భారతీయ జనతా పార్టీ మేజర్ వెబ్ అనుకునేదాన్ని సోషల్ మీడియాలో కోవా బన్ను తిన్నారా అని లోకేష్ బిల్ గేట్స్కి ఇస్తున్నట్టు ట్రోలింగ్ లక్షల మంది సంఖ్యలో ఏది బీజేపీ వాళ్ళే చేశారు. నాగబాబు గారి మీద పడ్డారు. ఇంకా కొంతమంది జర్నలిస్టులు కూడా, నువ్వు మీ తమ్ముడు సనాతనవాది అయితే నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి మీద అందరి మీద పడుతున్నారు. అక్కడ సామాన్యుడి వైపు జనం నిలుస్తున్నారని చూసుకోండి, అది మతం కాదు. ఒక్కడిని కలిపి అంత ట్రోలింగ్ చేశారని చెప్పి, అందువల్ల అలా చేయటానికి పద్ధతి కట్టిద్దాం. నేను రెండో అతను మీద మళ్ళీ ఆ జావేద్ అనే పేరు తీసుకొచ్చి మళ్ళీ అతను కర్నూలు తీసుకొచ్చి అంత ఖర్చులు ఎలా వస్తాయి ఇవన్నీ వేసుకుంటూ వచ్చారు. ఇది ఒక మతం మీద మాత్రం చేసే పద్ధతికి అయితే ఖచ్చితంగా వ్యతిరేకిద్దాం. ఇది పాయింట్ ఒకటి. నాణ్యానికి మరోపు చూద్దాం. ఎవరన్నా సరే ఒక రిచ్ పాపతనం పూర్ అతన్ని అని చెప్పి మన ప్రాణాలను, భావితరాల ప్రాణాలను బలి చేయొద్దండి. మళ్ళీ చెప్తున్నాను, ఏమండి, అప్పుడు పాలకోవా చేయాలంటే పాలు మరగబెట్టి నేను చూశాను. ఎంత అవుతుందండి, ఎంత అవుతుంది చెప్పడం దానికి. వంటకి 10% వస్తే ఈవెన్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ దట్ కుదురుతుందా? దాంట్లో రవ్వ వేసారు, లేకపోతే ఇప్పుడు ఇది ఉంటుందండి, ఏది మయోజ్ అని, మన దీంట్లో ఈ ఆయిల్తో, పామాయిల్ ఆయిల్తో చేస్తారు, కొంచెం కలర్ చేసేది, దాంతోనూ రవ్వతో ఇచ్చేస్తే లేకపోతే గిట్టుబాటు కాదు అది. కానీ ఇతనే కల్తీ చేశాడంటే అనేక మంది పెద్ద పెద్ద రెస్టారెంట్లో కల్తీలు ఫుడ్ వాడలేదండి. రిచ్ అని విషయంలో నిర్ధారణ లేకుండా ప్రచారం చేయడం, ఇది అసలు వీళ్ళకి అధికారం ఎవరిచ్చండి? ఇలా అన్యాయం అమ్మకూడదని చెప్పే అధికారం ఉంది, కానీ నిలదీసి నువ్వు పక్కన 100 ఫోన్ బెదిరించడం పెద్దానికి, ఇది అబ్సల్యూట్లీ
తప్పండి. మతం పేరు మీద చేయటం తప్పు. కానీ నాణ్యానికి మరోవైపు అంటున్నాను. హ్మ్. ఇలాంటి అంటే మనం ఏం ప్రచారం చేద్దాం, రిచ్ అని పూర్ అన్న ఇలా కల్తీ అంటే ఇది కల్తీ అని అనట్లేదు కానీ రోడ్డు మీద ఏమీ లేకుండా అత్యంత కల్తీ పదార్థాలు ఇవాళ చైనా బ బండి అని చెప్పి పానీపూరి అనేది పక్కన పెట్టి ఏదండి చైనీస్ ఐటమ్స్ చేస్తారు కదా! ఎలాంటి ఆయిల్స్ చేస్తున్నారో తెలుసా? హ్మ్. వీళ్ళు ఇయన్నీ క్యాన్సర్ మళ్ళా చెప్తున్నానండి. ఇది ఒలిగారిది పక్కన పెట్టండి. కానీ ఇలాంటి కల్తీకారకమైన ఫుడ్ తింటే మిగతా వాళ్ళు పెట్టేది తింటే భావితరాలు భయంకరమైన జబ్బులకు లోనవుతారు. అది ఇక్కడ కానీ కల్తీ అనేది ఎక్కడ జరుగుతుంది? దేశ స్థాయిలో పెద్ద పెద్ద నేతలు కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డుకే కల్తీ చేసిన ఎదవలు ఉన్నారు కదండి. దీనికి పదే పదే మన ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు టైటిల్ కూడా కల్తీ చేసిన వాళ్ళకి మళ్ళా చెప్తున్నాను, ప్రాణానికి ప్రమాదంగా భావితరాలకి దారుణంగా చేసే వాళ్ళకి ఉరిశిక్ష వేయాలంటున్నాను. ఎందుకో తెలుసా మీకు? కత్తి చేసినాడు ఒక కత్తిపొడి పడితే చచ్చిపోతాడు. హ్మ్. కానీ పాలలో యూరియా వేసి ఇంకా దిక్కుమాలు చేసి కల్తీ చేసి ఎన్ని లక్షల లీటర్లు వస్తాయని రోజు వస్తుందండి ఇవాళ. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్లో అయితే దారుణంగా జరుగుతుంటే చిన్న పిల్లల ప్రాణాలకి చిన్న పిల్లల ప్రాణాల మీద వీళ్ళు దిక్కుమాలి అన్ని కల్తీ చేసుకుంటా వెళ్ళి అదొకటే కాదు ఆహార పదార్థాలను చేసుకుని అంటే జీవోత్సవాలుగా తయారు చేసిన వాళ్ళకి ఒక హత్య చేసినట్టుకంటే దుర్మార్గులు కాదండి వీళ్ళు. ప్లీజ్ కమౌట్ అండి. నేను చెప్తున్నాను, ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? ఇవాళ తెలంగాణలో హైదరాబాద్లో 23 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 116 ఎంతమంది ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 147 122 మంది ఉంటారండి. 722 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉండాల్సింది 122 మంది 130 మంది ఉన్నారు. అందులో తెలంగాణలో 120 కాదు 57 మంది 46 మంది యాక్టివ్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్. 14,899 శాంపుల్స్ టెస్ట్ చేసామని రాసుకుంటున్నారు. నేను అడుగుతాను, హైదరాబాద్లో ఎన్ని రెస్టారెంట్లు ఉంటాయి చెప్పండి మీరు? రోడ్ సైడ్ రెస్టారెంట్కి ఎన్ని ఉంటాయి? అంచనా వేయండి. 1,00,000 ఉంటాయి. 23 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లా దేనికోసం చూస్తున్నారు మీరు? ఇవాళ ప్రజల ప్రాణాలని బలి చేసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. వాళ్ళకి సామాన్యులు తమ ఫుడ్ కోసం తన బండి కోసం వేసుకుంటారు. అదే ఆయిల్ వేస్తుంటారు. మీరు ఒకసారి ఉంది మీకు గత 30 సంవత్సరాల నెలల్లో అదే ఆయిల్ ఉంది. ఆయిల్ మార్చరు, ఆయిల్ మీద పోస్తూ ఉంటారు. అది కూడా మార్చుకోవాలి. అందుకని దీన్ని అడ్డం పెట్టుకుని మతం ప్రకారం ఇంకో ప్రకారం చేసిన నిర్ద్వందంగా ఖండిద్దాం. టోటలీ అబ్సల్యూట్ నాన్సెన్స్ అండి. అదే సమయంలో ఇవాళ మీ క్యాన్సర్లు బహిరంగ తెలిసిన 50 క్యాన్సర్లు ఎన్నో వచ్చినట్టున్నాయి. మనం పోయినాటికి ఎప్పుడు పోతామో తెలియదు కానండి, ఇంకో 20 ఏళ్ళకో 30 ఏళ్ళకి 500 రకాల క్యాన్సర్లు ప్రజలను బలి తీసుకుపోతున్నాయని కొత్త రకాలు కాదు, అత్యంత భయంకరమైన క్యాన్సర్ డాక్టర్లు పెరిగిపోవటం, ఆక్సిజన్ అసలు చెప్తున్నాను అత్యంత భయంకరంగా వచ్చే పరిస్థితి రాబోతుంది. దీనికి ముఖ్యమైన కారణం ఆహార కల్తీ ప్లస్ పొల్యూటెడ్ ఎయిర్. అంటే శ్రీనివాస్ గారు, ఈ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అంటే ఇప్పుడు ఫుడ్ జిహాద్ అనే ఒక పెద్ద పదాన్ని వాడుతున్నారు. ఈ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ తీసుకుని ఒక కమ్యూనల్ పాయింట్లో కావచ్చు, ఐడియాలజికల్ కలర్ తీసుకురావడం, ఇది సోషల్గా ఒక ట్రెండ్ లాగా ఎందుకు మారుతుందంటారు? ఇది అర్థం చేసుకోవాల్సింది వీళ్ళండి. ఎప్పుడైతే మత విద్వేషాన్ని కుల ద్వేషాన్ని పెంచుతున్నారో తిరిగి ఇది పాముకి పాలు పోసినట్టు. ఎందుకంటే పాముకి పాలు తాగదు వేరే సింపుల్, ఉపమానం ప్రకారం చెప్పిన తిరిగి మనల్నే కాటేస్తుంది. పాముని జాగ్రత్తగా పెంచుకున్నాను అనుకోండి, గప్పుడు కాలేస్తే మీ ఇంట్లో మిమ్మల్ని కాటేదా? అంటే పాముని పెంచడం ప్రమాదకరం అంటున్నారు. ఎప్పుడైతే దీన్ని వాడుకునే మనం సిద్ధాంతాలను ఇప్పుడు ఏం చేయాలి, మన నిజంగా వీళ్ళకి ఉంది కదా. నేను ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్, పాపం వాళ్ళు మత ప్రకారం చేసింది, వాళ్ళు అధికారం చేసింది, అహంకారం చేసింది అని నిరసిస్తున్నాను. కానీ అన్యాయం జరగొద్దంటే ఎలాగ? నిన్న మీరు చూస్తే మొన్న విజయవాడలో హైదరాబాద్లో ఒక వీడియో వచ్చింది. గండిపేట నీళ్ళల్లో మన అశుద్ధం క్లీన్ చేస్తారు కదా, అవి వేస్తున్నట్టు వీడియోలు వచ్చినాయి. దాని మీద ఖాళీ చేస్తే కాదు ఎవరు ఉండలేదు అక్కడ పార్టీ ఖాళీ చేసి పోతున్నారు మిగతా చోట్ల. దాంట్లో పడేసి ఏం చేయాలంటే అన్ని వీడియోలు పెట్టి మొత్తుకుంటున్నాడు అందరికీ చేసి, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు కానీ వీళ్ళ కానీ మొత్తుకుంటే ఒక విజిల్ బోయర్ ఉండాలి కదండి. విజిల్ బోయర్ మత విద్వేషం మీద ఇలా ఉండకూడదు, ఒక మతాన్ని రెచ్చగొట్టు. కానీ విజిల్ బోయర్ లేకపోతే ఏమవుతుందండి? వాళ్ళు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది సమయం వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి ఈ ఫుడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గమనించండి. 727 శాంక్షన్ వస్తుంటే కనీసం వాళ్ళ డబ్బులు మరి స్పిన్నింగ్ అంతరాలుగా మారిపోకూడదు. నిజాధిపరమైన మెరికల్ లాంటి యువతున్నారు, ఉద్యోగాలు ఇవ్వండి, వాళ్ళకి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారండి. తాగి ఊగండి, తాగి చావండి అనే ప్రోగ్రాంలు పెడతాం మానేసి, దాంతో ప్రభుత్వాలు నడపడం మానేసి ఆరోగ్యశ్రీ ఉంది కదా, ఆరోగ్యశ్రీ పెడతారన్నమాట వీళ్ళు క్యాన్సర్లు వస్తే. వాళ్ళు చెప్తున్నానండి, ఇది ముందే మేనుకోవాలి. ఎందుకంటే సిగరెట్ విషయం మీకు ఒక విషయం చెప్తాను. చాలామంది తెలియదు ఏంటంటే, మీరు చాలాసార్లు చిన్నప్పుడు కూడా చూసుంటారు, చార్మినార్ తాగండి రిలాక్స్ హ్యావ్ చార్మినార్ ఎక్కడ చూసి ఉండే. అంతకుముందు ఈ దేశంలో ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం
దమ్ము కొట్టండి, సిగరెట్ తాగండి అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. కింద ఏం లేవు. టొబాకో బోర్డ్ ఆఫ్ ఇండియా మీరు వర్జీనియా పొగాకు ఎంత అద్భుతమైంది, దీంట్లో దమ్ముకి మీకు ఆస్వాదించండి అని. కింద మళ్ళీ మామూలు లేవు. అంటే ప్రభుత్వానికే తెలియదు దీనివల్ల క్యాన్సర్ వస్తుందని. తెలిసేటప్పటికి సగం నాశనం అయిపోయింది. మళ్ళీ ఇవాళ చెప్తున్నానండి, ఫుడ్ విషయంలో, ఆయిల్ విషయంలో ఎంత దుర్మార్గం జరుగుతుంటే, కల్తీ ఆయిల్ ఏదో ఎముకల ఆయిల్ వచ్చిందనేది మనం చాలాసార్లు చూసాం. అది కూడా కాకుండా మన ప్లాస్టిక్ రైస్ అని మాట్లాడుకుంటూ వచ్చాం. అది కూడా కాకుండా ప్రతి దాంట్లోనూ మళ్ళీ చెప్తున్నానండి, మీ ఆరోగ్యం గురించి ఇవాళ ఎవరు ఆయన పేరు మంత్రి సత్యానంద రాజు గారు మాట్లాంటారో, కాదిర్ గారు మాట్లాంటారో, విఆర్క గారు మాట్లాంటారో, ఇంకా చాలామంది వచ్చారు. మళ్ళీ చెప్తున్నానండి, ఒక్కటి మాత్రం చెప్తున్నా, మీరు సర్టిఫైడ్ డాక్టర్స్ సలహాలు, మీరు సీరియస్ సలహాలు మాత్రం మిగతా వాళ్ళు ఇవ్వకూడదు కూడా. తెలిసే రూల్ నిబంధనలకు వ్యతిరేకం. సెబీ రిజిస్టర్ కాని వాళ్ళు కూడా షేర్ల సలహాలు ఇవ్వకూడదు. ఏదో అది బాగుంటుంది మాట్లాడిన తప్పితే స్పెసిఫిక్ అడ్వైజ్ ఇవ్వకూడదు. సర్టిఫైడ్ డాక్టర్ లేకుండా క్వాక్స్ కానీ వీళ్ళు కానీ చేస్తే చాలా ప్రమాదకరం. అందువలన మై హంబుల్ రిక్వెస్ట్, మీరు చెప్పింది ఒక ఇది ఖచ్చితంగా మీ ఇద్దరు ముఖ్యమంత్రులు ఫుడ్ ఇన్స్పెక్టర్లని, ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్లని ఖచ్చితంగా వేల సంఖ్యలో తీసుకెళ్ళాలి. నిజాయితీ నిబద్ధత నిబద్ధతలను పెట్టండి. వాళ్ళకి చెప్పండి, ఇవాళ మీరు చేసింది మీ పక్క ఇంట్లో. ఇప్పుడు ఇవాళ వాళ్ళు కొడుకుంటాడండి, ఆ పక్క ఊరికి వెళ్తాడు, అక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, వదిలేస్తాడు, కల్తీ వచ్చేది క్యాన్సర్ వచ్చి దాంట్లో వేసి పంపిస్తారు, నీ కొడుకు పోతాడు కదా అనే విషయం ఎప్పుడైతే ఇతనికి లోపల నాటుకుంటుందో అప్పుడు దాన్ని అరికడతాడు. అందువలన ఫస్ట్ ఈ పని చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. డెఫినెట్గా మిగతాని అంతే తప్ప మతం పేరు మీద, కులం పేరు మీద విద్వేషాలు రెచ్చగొట్టొద్దని చెప్తున్నాను. సాధ్యమైనంత వరకు కల్తీని ఆఫ్ చేసుకోండి. యూట్యూబర్స్ అతి చేయటం ప్రమాదకరమే, కానీ సమాజంలో లోపాన్ని ఎత్తి చూపటం డెఫినెట్గా తప్పు కాదు. కానీ మతాన్ని, దాన్ని, కులాన్ని వాడుకోవటం మాత్రం దుర్మార్గం, హేయం.